మా గత వీడియోలో ఈ కామర్స్ అంటే ఏంటి, ఓఎన్డీసీ నెట్వర్క్ అంటే ఏంటి, ఈ నెట్వర్క్ ఎలా పనిచేస్తుంది, ప్రస్తుత ఈ కామర్స్ ప్లాట్ఫామ్లు మరియు ఓఎన్డీసీ నెట్వర్క్ మధ్య తేడా ఏంటి, ఓఎన్డీసీ నెట్వర్క్లోని వివిధ ఎంటిటీల మధ్య సమాచారం ఎలా బదిలీ అవుతుంది, మరియు చివరగా ఈ నెట్వర్క్లో వ్యాపార నిర్వహణలో ప్రమేయమున్న వివిధ రకాల దశల గురించి తెలుసుకున్నారు. ఓఎన్డీసీ నెట్వర్క్లో మీరు ఒక సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ అవ్వాలంటే మీ ప్రయాణంలో మీరు చేయాల్సిన మొదటి పని విక్రేత ఆన్బోర్డింగ్ ప్లానింగ్. ఈ వీడియో టాపిక్ కూడా అదే. విక్రేత ఆన్బోర్డింగ్ ప్రయాణంలో దశలు ఇక్కడ ఉన్నాయి. మొదటిది, ఏ కేటగిరీ విక్రేతలు ఆన్బోర్డ్ చేయాలనేది మీరు నిర్ణయించుకోవాలి. 2, విక్రేతల ఆన్బోర్డ్ కోసం అవసరమైన జట్టు మరియు వనరుల ప్రణాళిక. 3, ఓఎన్డీసీ నెట్వర్క్ ద్వారా విక్రయించడానికి మీరు విక్రేతలను ఒప్పించడం. 4, వ్యాపార నిబంధనలను అంగీకరించడం. 5, విక్రేత నమోదు ప్రక్రియ. 6, కేటలాగ్ తయారు చేయడం. మేము ఇప్పటికే చెప్పినట్లుగా ముందుగా సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ ఎలాంటి విక్రేతలను ఆన్బోర్డ్ చేయాలి మరియు ఏ కేటగిరీలో నిర్వహించాలో నిర్ణయించుకోవాలి. సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ వర్గాలు లేదా డొమైన్లు పనిచేసేది అనేక కారకాల మీద ఆధారపడి ఉంటుంది. వీటిలో డొమైన్ లేదా కేటగిరీ యొక్క గత అనుభవం, ఇది ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ కావచ్చు. ఒక వర్గాన్ని ఎంచుకునే సమయంలో విక్రేత లేదా సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ బృందం కార్యకలాపాలలో ముందస్తు అనుభవం ఉన్న కేటగిరీకి ప్రాధాన్యత ఇవ్వడం విక్రేత నెట్వర్క్ పార్టిసిపెంట్ కు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మీకు విక్రేత నెట్వర్క్ పార్టిసిపెంట్ ఇప్పటికే ఉన్న విక్రేత బేస్ కలిగి ఉండడం, కేటగిరీ యొక్క కార్యాచరణ నియమాలను అర్థం చేసుకోవడం మరియు ఈ కేటగిరీలో కొనుగోలుదారులు సాధారణంగా చూసే సమాచారంతో విక్రేతల కోసం సంబంధిత కేటలాగును రూపొందించడం వంటి పరంగా మీకు హెడ్ స్టార్ట్ ను అందిస్తుంది. కేటగిరీ నిర్దిష్ట మార్జిన్లు వర్సెస్ కార్యకలాపాల ఖర్చుని అర్థం చేసుకోవడం, నిర్దిష్ట నగరం లేదా ప్రాంతం మరియు కేటగిరీలో విక్రేత నెట్వర్క్ పార్టిసిపెంట్కు కార్యకలాపాల ఖర్చు ఎంత అనే దానిపై ఆధారపడి మీరు సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ ఆ వర్గాలను షార్ట్ లిస్ట్ చేయడానికి వివిధ కేటగిరీలలోని మార్జిన్లు మరియు సగటు ఆర్డర్ విలువ నుండి బ్యాక్వర్డ్ పనిచేయాలి. ఇది కార్యకలాపాల ఖర్చును కూడా కలిగి ఉంటుంది. నిర్దిష్ట కేటగిరీ యొక్క ప్రాంతీయ సరఫరాపై దృష్టి. మేము ఇలా అంటే ఏమిటని అర్థం? ఇప్పుడు సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ ఒక నిర్దిష్ట కేటగిరీ ఎక్కువగా సరఫరా చేయబడే ప్రాంతంలో పనిచేస్తూ ఉండొచ్చు, కానీ దాని డిమాండ్ ఇండియా మొత్తం ఉండవచ్చు. అలాంటి కేటగిరీలో ఆన్బోర్డ్ విక్రేతలకు ఈ స్థానికరమైన ప్రయోజనమును లెవరేజ్ కావాలని మీలో కొంతమంది అనుకోవచ్చు. హైపర్ లోకల్ విషయంలో కేటగిరీలో స్థానిక డిమాండ్ లేదా ఖర్చు. మీరు హైపర్ లోకల్ మోడల్లో పనిచేయాలనుకుంటే అప్పుడు మీరు విక్రేతలు సర్వీస్ అందించగల ప్రాంతాలలో తగినంత డిమాండ్ ఉన్న కేటగిరీలను తప్పక ఎంచుకోవాలి. అలాగే మీరు సమీపంలోని ప్రాంతాల నుండి తగినంత డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో విక్రేత ఆన్బోర్డింగ్ ను ప్లాన్ చేయాలి. హైపర్ లోకల్ వర్సెస్ ఆల్ ఇండియా ఫుల్ఫిల్మెంట్. ఆహారం మరియు పానీయం మరియు కిరాణా వంటి హైపర్ లోకల్ లాజిస్టిక్స్ అవసరమయ్యే వర్గాల కోసం ఓఎన్డీసీ నెట్వర్క్ ద్వారా హైపర్ లోకల్ డెలివరీలు అందుబాటులో ఉన్న ప్రాంతాల నుండి ఆన్బోర్డ్ విక్రేతలను సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ ఎంచుకోవచ్చు. ఆల్ ఇండియా డెలివరీ కేటగిరీల కోసం విక్రేత ఎన్పి ఏదైనా పట్టణం మరియు నగరంలో విక్రేతలను ఆన్బోర్డ్ చేయవచ్చు. అదనంగా ఈ ఓపెన్ నెట్వర్క్ మల్టీ డొమైన్ ఫీచర్ తో వివిధ కేటగిరీలు మరియు డొమైన్ల నుండి విక్రేతలను ఆన్బోర్డ్ చేయడానికి సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్స్ ఎంచుకోవచ్చు. ఈ కేటగిరీలు మరియు ప్రస్తుతం ఓపెన్ నెట్వర్క్ లో లైవ్ లో ఉన్న డొమైన్ల నుండి సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్లు ఎంచుకోవచ్చు. రీటైల్ డొమైన్ లో మాకు ఈ క్రింది కేటగిరీలు ఉన్నాయి: ఆహారం పానీయాలు, కిరాణా, గృహ మరియు అలంకరణలు, ఎలక్ట్రానిక్స్ మరియు ఉపకరణాలు, ఫ్యాషన్, సౌందర్యం మరియు వ్యక్తిగత సంరక్షణ, ఆరోగ్యం మరియు శ్రేయస్సు, వ్యవసాయం. ఇది కాకుండా ఓఎన్డీసీ నెట్వర్క్ ఇతర వృద్ధి చెందుతున్న డొమైన్లను కూడా జోడించింది: మొబిలిటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు B2B. ఆర్థిక సేవల డొమైన్లో ప్రత్యక్షంగా ఉండే వర్గాలు బీమా, క్రెడిట్, గిఫ్ట్ కార్డులు మరియు పెట్టుబడులు. ఓఎన్డీసీ నెట్వర్క్ అభివృద్ధి చెందుతున్నందున సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ ఎంచుకోవడానికి మేము మరిన్ని డొమైన్లు మరియు కేటగిరీలను జోడిస్తాం. ఓఎన్డీసీ నెట్వర్క్ లో మీ విజయానికి సెల్లర్ ఆన్బోర్డింగ్ ప్లానింగ్ ప్రక్రియ కీలకం. సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ ఆన్బోర్డ్ కు ఎంచుకున్న విక్రేతల పరిమాణం మరియు నాణ్యత రెండూ వారు సేవలు అందించాలనుకుంటున్న వర్గానికి సంబంధించి
వారు సృష్టించే స్థూల ఆదాయాన్ని నిర్ణయిస్తారు. క్వాలిటీ విక్రేతలు అందుకున్న ఆర్డర్లు పూర్తి చేసేలా చూస్తారు. మరింత మంచి క్వాలిటీ విక్రేతలు అంటే మరిన్ని లావాదేవీలు, మరింత రాబడికి సమానం. ఇప్పుడు కీలకమైన మొదటి దశతో ప్రారంభించి విక్రేత ఆన్బోర్డింగ్ ప్రక్రియలో ఉన్న దశలు చూద్దాం. కీలకమైన మొదటి స్టెప్ విక్రేత ఆన్బోర్డింగ్ ప్రక్రియను ప్లాన్ చేయడంతో ప్రారంభిద్దాం. విక్రేత ఏకీకరణను క్రమబద్ధీకరించడానికి, సమయం, శ్రమ మరియు వ్యయాన్ని తగ్గించడానికి బాగా నిర్వచించబడిన ప్రణాళికా ప్రక్రియను ప్రారంభించడం చాలా అవసరం. అయితే ఇది ఖచ్చితంగా ఏం సూచిస్తుంది, మనం దానిని ఎలా చేరుకోవాలి, దీని గురించి వివరంగా తెలుసుకుందాం. విక్రేతలను ఆన్బోర్డింగ్ చేసేటప్పుడు సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ ప్రయాణాన్ని అర్థం చేసుకోవడం సామర్థ్యం మరియు ప్రభావానికి కీలకం. ఈ ప్రక్రియను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మేము దానిని ఫన్నెల్ మెకానిజంతో పోల్చాము. ఈ ఫన్నెల్ సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్గా మీరు ప్రారంభ దశలో 100 మంది విక్రేతలతో ఎలా నిమగ్నమై ఉండాలో వివరిస్తుంది. కానీ ఆన్బోర్డింగ్ ప్రక్రియ ముగిసే సమయానికి కేవలం 10 మంది మాత్రమే ఉండి ఆర్డర్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉండవచ్చు. పర్యవసానంగా 20 మంది ప్రత్యక్ష విక్రేతలను కలిగి ఉండడమే లక్ష్యమైతే మీరు 200 మంది విక్రేతలను సంప్రదించాలి. ఈ పద్ధతికి ప్రారంభం నుండి వ్యూహాత్మక ప్రణాళిక అవసరం. వీలైనంత ఎక్కువ మంది సంభావ్య విక్రేతలను చేరుకోవడం ద్వారా క్రియాశీల విక్రేతలను ఎక్కువగా తీసుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. విస్తారమైన సంఖ్యలో విక్రేతలను బట్టి మీరు ఫన్నెల్ ప్రారంభంలో సంప్రదించవలసి ఉంటుంది. మీరు సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్గా వ్యూహాత్మకంగా వనరులను కేటాయించాలి. ఇది కాల్లు లేదా వ్యక్తిగత సమావేశాల ద్వారా నిర్వహించబడిన విక్రేత నిమగ్నత మరియు ఆన్బోర్డింగ్ ప్రభావవంతంగా మరియు సమర్థవంతంగా ఉండేలా చేస్తుంది. విక్రేత ఆన్బోర్డింగ్ ప్రక్రియలో విక్రేతలను చేరుకోవడం, ఆసక్తి ఉన్నవారిని షార్ట్ లిస్ట్ చేయడం, వారి రిజిస్ట్రేషన్ను ప్రాసెస్ చేయడం, కేటలాగ్ మరియు ఇన్వెంటరీ సమాచారాన్ని పంచుకోవడం, ప్లాట్ఫామ్పై ప్రత్యక్ష ప్రసారం చేయడానికి విక్రేతలను అనుమతించడం మరియు ఆర్డర్లను స్వీకరించడానికి వారిని సిద్ధం చేయడం వంటి అనేక దశలు కలిగి ఉంటుంది. తదుపరి దశలో కాబోయే విక్రేతలతో సంబంధాలు ఏర్పాటు చేయడం మరియు ONDC నెట్వర్క్ ద్వారా విక్రయించమని వారిని ఒప్పించడం. ఇది ఫన్నెల్ యొక్క విశాలమైన విభాగాన్ని ఏర్పరుస్తుంది. ప్రారంభ వ్యాప్తిని అనుసరించి ఆన్లైన్లో విక్రయించే అవకాశంపై ఏ విక్రేతలు నిజంగా ఆసక్తి కలిగి ఉన్నారో మీరు తప్పనిసరిగా గుర్తించాలి. దీనికి సంభావ్య విక్రేతలకు ONDC నెట్వర్క్ యొక్క ప్రయోజనాలను స్పష్టంగా వివరించడం మరియు పారదర్శక అంచనాలను ఏర్పాటు చేయడం అవసరం. ఆసక్తి కనబరిచిన తర్వాత ఆన్బోర్డింగ్ ప్రక్రియలో అవసరమైన డాక్యుమెంటేషన్ మరియు సమాచారాన్ని సేకరించడం ఉంటుంది. ఇందులో KYC వివరాలు, GST సమాచారం, రద్దు చేయబడిన చెక్కు మరియు నిమగ్నత మరియు చెల్లింపు నిబంధనలపై పరస్పర ఒప్పందాన్ని పొందడం వంటివి ఉంటాయి. మనం పూర్తి చేశామా? దాదాపు పూర్తయింది. ఆర్డర్లను స్వీకరించడం మరియు నెరవేర్చడం ప్రారంభించడానికి మీ విక్రేత ONDC నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ముందు ఒక చివరి దశ ఉంది. విక్రేతలు కేటలాగ్ అండ్ ఇన్వెంటరీ సమాచారాన్ని షేర్ చేయాలి. ఒక విక్రేత తప్పనిసరిగా సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ ద్వారా విక్రయించదలిచిన ఉత్పత్తుల పూర్తి వివరాలను షేర్ చేయాలి. వివరాలలో బ్రాండ్ పేరు, విక్రయ ధర, MRP, ఉత్పత్తి పేరు మొదలైనవి ఉంటాయి. ఉత్పత్తికి సంబంధించిన వివరాలను కలిగి ఉన్న డిజిటల్ కేటలాగును రూపొందించడానికి ఇది అవసరం. ఈ సెషన్లో విక్రేత ఆన్బోర్డింగ్ ప్లానింగ్ యొక్క సమగ్ర దశలను మనం కవర్ చేశాము. ఇది విక్రేత ఆన్బోర్డింగ్ కోసం ప్రణాళిక వనరులతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత విక్రేతలను చేరుకోవడం, ONDC నెట్వర్క్ ద్వారా విక్రయించమని వారిని ఒప్పించడం, వాణిజ్య నిబంధనలను అంగీకరించడం, విక్రేత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయడం మరియు చివరకు మొత్తం ఉత్పత్తి సమాచారాన్ని జాబితా చేయడం. తదుపరి వీడియోలో మీరు సెల్లర్ ఆన్బోర్డింగ్ ప్లానింగ్ ప్రాసెస్లో తదుపరి దశ గురించి తెలుసుకుంటారు. అంటే ONDC నెట్వర్క్లో చేరడానికి మీరు షార్ట్ లిస్ట్ చేసిన విక్రేతలను ఎలా ఒప్పించాలి అనే దాని గురించి తదుపరి వీడియోలో తెలుసుకోవచ్చు.